ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యమున. నేను నా హస్బెండ్ కార్తీక్ తో కలిసి పోలాండ్ లో ఉంటాను. ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. మీకు టైం ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి కదా. ఈ రోజు వీడియో నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన నా ఎమోషనల్ వెయిట్ గెయిన్ జర్నీకి కంటిన్యూషన్ అన్నమాట. ఆ వీడియో గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 4 to 5 months బ్యాక్ నా వెయిట్ గెయిన్ జర్నీ గురించి నేను ఒక వీడియో షేర్ చేశాను. అందులో బరువు తక్కువ ఉండడం వల్ల నేను ఫేస్ చేసిన హ్యూమిలేషన్స్, ఆ హ్యూమిలేషన్స్ వల్ల నాలో వచ్చిన ఇన్సెక్యూరిటీస్ అండ్ నేను ఫేస్ చేసిన అదర్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే బరువు పెరగడానికి నేను చేసిన సిల్లి ప్రయత్నాలు అవి కూడా చెప్పాను అనమాట. అండ్ మోర్ ఎవర్ 35 kgs ఉన్న నేను 58 kgsకి వెయిట్ గెయిన్ ఎలా అయ్యాను, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోకుండా హెల్దీగా అనేది కూడా చెప్పానన్నమాట. అయితే ఇనిషియల్ డేస్లో ఆ వీడియోకి పెద్దగా రీచ్ ఏం రాలేదు, కానీ రీసెంట్ టైమ్స్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది నాకు కమెంట్స్ చేస్తున్నారు. కమెంట్స్లో ఎక్కువగా బరువు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, సొసైటీ నుంచి ఎక్కువగా వింటున్న కమెంట్స్, ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటున్నారనమాట. చాలా మంది వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని కూడా నాతో చెప్తున్నారు కమెంట్ సెక్షన్లో. అండ్ అలాగే కొంతమంది నాకు బరువు పెరగడానికి హెల్ప్ చేసిన డైట్ అండ్ టిప్స్ చెప్పమని అడుగుతున్నారు. వాటన్నిటికీ ఆన్సర్గా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే చాలా కమెంట్స్కి నేను రిప్లై ఇచ్చాను, కానీ కొన్నిటికి నేను అంత బ్రీఫ్గా రిప్లై ఇవ్వలేకపోయాను అనమాట. సో దట్ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నన్ను బాగా బాధ పెట్టిన కొన్ని కమెంట్స్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఒక సిస్టర్ ఇలా కమెంట్ చేశారనమాట. అంటే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ఆ కమెంట్ డిలీట్ చేసేశారు. ఆ కమెంట్ కాంటెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. తను బరువు తక్కువ ఉండడం వల్ల తన హస్బెండ్ తనతో బయటికి ఎక్కడికి రావట్లేదంట. అంటే తనని బయటికి ఎక్కడికి తీసుకెళ్లట్లేదంట. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా అవాయిడ్ చేసేస్తున్నారంట తనని. అండ్ అలాగని తను బరువు తక్కువ ఉందని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్లట్లేదంట. ప్రాపర్ కేర్ కూడా తీసుకోవట్లేదంట. నాకు ఆ కమెంట్ చూసినప్పుడు లిటరలీ అసలు నాకేం మాట్లాడాలో కూడా తెలియలేదు. చాలా బాధ అనిపించింది అనమాట. నేను కార్తిక్ తో కూడా ఇదే విషయం షేర్ చేసుకున్నాను. లిటరలీ నాకు ఏడుపు కూడా వచ్చింది. అంటే మనం ప్రేమించే వాళ్ళు కూడా మన బాడీని యాక్సెప్ట్ చేయకపోతే ఎలా? అసలు బరువు తక్కువ ఉండడం అనేది సమస్యే కాదు. అంటిల్ అన్లెస్ అలా బరువు తక్కువ ఉండడం వల్ల మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే వరకు, అంటే మనకేదో ఓపిక లేకపోవడం ఒంట్లో, లేదా చిన్న వాటికి అలసిపోవడం, లేదా విటమిన్ డెఫిషియన్సీస్ ఇలా ఏదైనా రావడం, ఇలా వస్తే దాని గురించి మనం ఆలోచించాలి. మనం ప్రాపర్ గానే ఉన్నాం, ఆరోగ్యంగానే ఉన్నాం, అయినా బరువు పెరగట్లేదు అంటే ఇట్స్ ఓకే. అది మనం హెల్దీగా ఉన్నాం కదా, మన బాడీ హెల్దీగా ఉంది కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన బాడీ హెల్దీగా ఉండడం మనకి ఇంపార్టెంట్ కదా. అది అర్థం చేసుకోకుండా ఇలా మన ప్రేమించే వాళ్ళు కూడా ఇలా మాటలు అనడం, ఇలా ర్యాష్ గా ఉండడం, నేను వీళ్ళొక్కళ్ళ గురించే చెప్పట్లేదండి. ఇంకా కొన్ని కమెంట్స్ కూడా ఉన్నాయి. నన్ను పేషెంట్ లా చూస్తున్నారు. అక్క నా బాడీని నేనే అస్సలు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాను. అలా కమెంట్స్ చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. అంటే ఒకానొక స్టేజ్ లో నేను కూడా అలానే ఉన్నానన్నమాట. అంటే అద్దంలో నన్ను నేను చూసుకోలేకపోయాను. బట్టలు 1-2 బట్టలు వేసుకోవడం, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను ఇవన్నీ. నేను కూడా అలానే ఉన్నాను. కానీ వీటన్నిటి గురించి ఆలోచిస్తూ, ఈ మనుషుల మాటల గురించి, పక్కన వాళ్ళవి ఇలా నన్ను వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం ఎప్పటికీ బరువు పెరగలేమండి. అసలు మనం ఫస్ట్ బరువు పెరగాలి అంటే మన మైండ్ ఫ్రీగా ఉండాలి. మన మెంటల్ పీస్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట మన వెయిట్ గెయిన్ జర్నీలో. సో మనం వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ నెగటివిటీ మొత్తం తీసేయాలి. ఈ పీపుల్ ని మనం ఎలాగో మార్చలేమండి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు సరే బరువు పెరిగిపోయారు, అలా అని మిమ్మల్ని ఏమి అనకుండా ఉంటారు అని లేదు. మీ లైఫ్ లో ఏది లేదో దాని గురించి మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు అంతా పర్ఫెక్ట్ గా ఉన్నారు, జాబ్ గురించి అడుగుతారు, జాబ్ వచ్చింది, పెళ్లి గురించి అడుగుతారు, పెళ్ళైతే పిల్లల గురించి అడుగుతారు, పిల్లల ఇల్లు, కారు, ఇలా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. మన లైఫ్ లో ఏది లేదో అది వాళ్ళు అదే అడుగుతారనమాట. పదే గుచ్చి అదే అడుగుతారు. సో అలాంటి మాటల్ని మనం మనసుకు తీసుకొని మన హెల్త్ ని పాడు చేసుకొని, మన మెంటల్ హెల్త్ ని పాడు చేసుకోవడం అసలు ఎందుకు? ఇదంతా
అండ్ అలాగే కొంతమంది నన్ను మీరు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు, ఏమేమి తిన్నారు ఈ వెయిట్ గెయిన్ జర్నీలో అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుంది. నేను తిన్నవి మీరు తింటే వెయిట్ పెరుగుతారు అని ఏం లేదు. యాక్చువల్గా అసలు మనం బరువు ఎందుకు పెరగట్లేదు అని తెలుసుకోవాలి. అంటే మనం మొత్తం హెల్దీగానే తింటున్నాం, ప్రాపర్ గా టైం టు టైం తింటున్నాం, అయినా సరే బరువు పెరగట్లేదు అంటే ఫస్ట్ మనం ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు రిక్వైర్డ్ టెస్ట్లన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట మనకి. ఆ టెస్ట్ రిజల్ట్స్ ని బట్టి మన న్యూట్రిషనిస్ట్ ఆ డైటీషియన్ దగ్గరికి పంపిస్తారనమాట. వాళ్ళే మనకి ప్రాపర్ గా రిఫరెన్స్ ఇస్తారనమాట మన దగ్గర ఉన్న ఇష్యూని బట్టి. అంటే బరువు పెరగకపోవడానికి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని క్రానిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి అనమాట. క్రానిక్ డిసీజెస్ వల్ల కూడా మనం బరువు పెరగకపోవచ్చు. అండ్ అలాగే థైరాయిడ్ ఇష్యూస్, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట మనం బరువు పెరగకపోవడానికి. ఫస్ట్ మనం ఎందుకు బరువు పెరగట్లేదు తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం దానికి సొల్యూషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం ప్రాపర్ గా ఫుడ్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ ని బట్టి బరువు పెరగచ్చు. నేనేం తిన్నానో పర్టికులర్ గా చెప్పాలంటే, నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే ఉన్నానండి. అంటే నా గ్రాడ్యుయేషన్ వరకు నేను పల్లెటూరులోనే ఉన్నాను. పీజీకి జస్ట్ ఒక 2 years అలా హైదరాబాద్ వచ్చాను. తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవన్నీ వాటి వల్ల మోస్ట్ ఆఫ్ ది డేస్ నేను మా పల్లెటూరులోనే ఉన్నాను అనమాట. పల్లెటూరులో నేను మార్నింగ్ 6:30కి 5కి అలానే నిద్ర లేచేదాన్ని. 7:30కి టిఫిన్ చేసేదాన్ని, నార్మల్ టిఫిన్సే తినేదాన్ని. ఇడ్లీ, దోశ, పూరి, ఇలా నార్మల్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్ని తినేదాన్ని అనమాట. 11 లోపు అన్నం తినేసేదాన్ని. అండ్ అలాగే 3కి ఒకసారి అన్నం తినేదాన్ని. అండ్ అలాగే ఈవినింగ్ 6కి ఇంకోసారి అన్నం తినేసి పడుకునేదాన్ని. 6, 6:30, 7 లోపు నా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని పడుకునేదాన్ని. అండ్ అలాగే ఈ గ్యాప్ లో ఫ్రూట్స్ కూడా తినేదాన్ని బాగా. మాకు మ్యాంగో తోట ఉంది. సో ఆ మామిడికాయలు తెచ్చుకొని తినేదాన్ని. ఇంకా సపోటాలని, జామకాయలని, ఇలా ఇంకా చాలా ఏవి దొరికితే అవి తినేదాన్ని అనమాట. లంచ్, డిన్నర్ మెనూస్కి వస్తే మాత్రం నార్మల్గా మనం ఇంట్లో డైలీ చేసుకునే వెజ్జీసే తినేదాన్ని. బెండకాయ, పప్పు, కాకరకాయ ఇలా అన్నీ తినేదాన్ని. అండ్ డైలీ 2 పూటలా పెరుగు తినేదాన్ని. 2 times పక్కాగా పాలు కూడా తాగేదాన్ని. బాయిల్డ్ ఎగ్స్ డైలీ కాదు కానీ 2 daysకి ఒకసారి అలా తినేదాన్ని. అండ్ స్వీట్ పొటాటోస్, ఉడకబెట్టిన శనగలు, గుగ్గిల్ లాంటివి కూడా బాగా తినేదాన్ని. డైలీ పప్పు చెక్క కూడా తినేదాన్ని. అంటే శనగలు బెల్లం వేసి చేస్తారు కదా పల్లి పట్టి, అది రెగ్యులర్గా తినేదాన్ని. అంతే అండి, నా ఫుడ్ గురించి అయితే అంతే. అండ్ ఇవే తింటే మీరు బరువు పెరుగుతారని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుంది. మీ బాడీకి ఏది సెట్ అవుతుందో చూసుకొని అది తినాలన్నమాట. నన్ను డైట్ ప్లాన్ చెప్పమంటే యాక్చువల్లీ నేను దానికి కరెక్ట్ పర్సన్ కూడా కాదండి. నేను ఏదైనా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పగలను, కానీ మీరు ఈ డైట్ ఫాలో అయితే వెయిట్ పెరుగుతారని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే నేను దానికి సర్టిఫైడ్ పర్సన్ కాదు, అసలు నేను ఆ కేటగిరీ పర్సనే కాదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఏం చెప్తున్నానో. నేను వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఇలా తింటూ 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 బరువు పెరగడానికి, అంటే 35 నుంచి 58 kgsకి నేను రావడానికి నాకు 8 months to 1 year పట్టింది. సో మనం ఇమీడియట్ గా బరువు పెరగాలి అంటే పెరగలేం. మనం ఇప్పుడు ట్రై చేస్తే, ఇప్పటి నుంచి ప్రాపర్ గా మన డైట్ ని ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి బరువు పెరుగుతాం అనమాట, హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే. అండ్ కొంతమంది చెప్తున్నారండి సప్లిమెంట్స్ తీసుకోమంటున్నారు, కొంతమంది ఆర్ ప్రోటీన్ షేక్స్ ఇవి తాగమంటున్నారు బరువు పెరగాలంటే అని. యాక్చువల్ గా అవి సర్టిఫైడా కాదా అనేది మనం ముందు చూసుకోవాలి. ఇదేమి మన ఫేస్ కి రాసుకునే క్రీమ్ కాదు, అది పడకపోతే జస్ట్ ర్యాషెస్ వస్తాయి అయిపోతుంది, అలా కాదు. ఇది ఇంటర్నల్ గా మన బాడీలోకి కొన్ని మనం పంపిస్తున్నాం. సో ఇంటర్నల్ గా మన బాడీలోకి ఏదైనా పంపించేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనకి ఆ సజెస్ట్ చేస్తున్న పర్సన్ సర్టిఫైడా కాదా అనేది కూడా చూసుకోవాలి. అసలు ఆ పర్సన్ కి ఆ ప్రొడక్ట్ గురించి తెలుసా, ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడానికి, లేదా మనకి తాగమని చెప్పడానికి, లేదా ఏదైనా ప్రోటీన్ షేక్ తినమని చెప్పడానికి ఆ పర్సన్ సర్టిఫైడా కాదా అనేది మనం చూసుకోవాలి ఫస్ట్. సో ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ లేదా సర్టిఫైడ్ డైటీషియన్, ఇలా లేకపోతే సర్టిఫైడ్ కోచ్లు అయినా సరే, ఫిట్నెస్ కోచ్లు ఉంటారు, సర్టిఫైడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అసలు మనం బరువు ఎందుకు తక్కువ ఉన్నామో చూసుకోవడం. అంటే ప్రాపర్ గా తింటున్నా కూడా బరువు తక్కువగా ఉంటే ఫస్ట్ మనం బరువు ఎందుకు పెరగట్లేదో చూసుకోవడం. దానికోసం డాక్టర్ని కలవడం, టెస్ట్లన్నీ చేయించుకోవడం,
దాన్ని బట్టి ఆ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం, దాన్ని బట్టి డైట్ ఫాలో అవ్వడం, ఇది ప్రాసెస్ అన్నమాట. అండ్ నేను అబ్జర్వ్ చేసిన ఒక థింగ్ ఏంటంటే, నాకు ఎక్కువగా కమెంట్ చేసిన వాళ్ళలో ఏజ్ గ్రూప్ చూసుకుంటే 18 to 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది ఉండేనమాట. ఆ పై వాళ్ళు కూడా ఉన్నారు, 30, 35 వాళ్ళు కూడా. కాకపోతే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు నాకు కమెంట్ సెక్షన్ లో. బేసిక్ గా ఈ ఏజ్ లో ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ టెన్షన్స్, ఎగ్జామ్స్, ఇంకా ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ అలాగే వన్స్ ఎడ్యుకేషన్ అయిపోయాక స్టడీస్, ఇంటర్వ్యూస్, ఈ టెన్షన్స్, హాస్టల్ లైఫ్, ఎస్పెషలీ ఆ చిన్నప్పుడంతా అమ్మ వాళ్ళతో ఉంటాం మనం. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ అని, లేకపోతే జాబ్స్ అని, ఇలా హాస్టల్స్ కి, వేరే ప్లేసెస్ కి ఇలా వెళ్తుంటాం అనమాట. ఈ టైంలో అనేది ఈ టైంలో ప్రాపర్ గా ఫుడ్ వెళ్ళడం అనేది, లేకపోతే టెన్షన్ ఫ్రీగా ఉండడం అనేది కొంచెం కష్టం అన్నమాట. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం తినే ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే నేను ముందు చెప్పినట్టు స్ట్రెస్ ఫ్రీగా ఉంటే సరిపోతుందండి. సో పర్టికులర్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెయిట్ గెయిన్ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అలాగని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయమని కూడా నేను చెప్పను. బరువు తక్కువ ఉండడం వల్ల మన బాడీలో ఏమైనా చేంజెస్ గమనిస్తే, అంటే అరికాళ్ళు, అరిచేతులు మంటలు రావడం, లేకపోతే బాడీ వీక్ గా అనిపించడం, ఇలా ఏమైనా ఇష్యూస్ వస్తుంటే మాత్రం ఏజ్ గ్రూప్ ఇవేం సంబంధం లేకుండా కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. అండ్ హెల్దీగా తింటే ఆబ్వియస్లీ బరువు పెరుగుతామండి, అన్నీ బాగుంటాయి. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.